హాయ్ అండి. వెల్కమ్ టు రంగూస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్న సాయంత్రం హైదరాబాద్లో ఒక వర్షం బాగా పడింది కదండి. ఆ వర్షానికి ఎవరికి వేడి వేడిగా పకోడీ, బజ్జీ, పునుగులు తినాలనిపించదు. సరే మేము పకోడీ చేసుకుందాం అని చెప్పి ఆనియన్, పచ్చిమిర్చిని అయితే కట్ చేసుకొని అందులో ఉప్పు వేసి ఒక పిసుకుడు పిసికితే ఆనియన్లో వాటర్ అంతా బయటకు వచ్చేసిందండి. ఆ తర్వాత శనగపిండి, బియ్యం పిండి వేసేసి ఆ ఆనియన్ వాటర్లోనే కలిసేలాగా పిండినంతా కలిపేసుకున్నాను. ఈ లోపల పక్కన ఆయిల్ పెట్టుకొని ఉంచుకున్నాను నేను రెడీగా. ఇంకా పకోడీ ఆయిల్లో వేసుకోవడమే. ఇంకో విషయానికి వస్తే ఏంటంటే నేను పప్పులు కూడా నిన్నే నానపెట్టుకున్నాను ఇడ్లీ, దోశ, పెసరట్టుకి. ఆ రోజు నైట్ పెసరట్టు వేసుకోవాలి. ఇంకా ఎక్కడ కరెంటు పోతుందో అని భయంగా ఇటు పక్క పకోడీ వేస్తూ అటు పక్క పిండ్లు రుబ్బుతూ ఇంకా చూడాలి హడావిడి. కరెంట్ అయితే నేను స్టార్ట్ చేసిన తర్వాత పోలేదులేండి పిండ్లు రుబ్బేంత వరకు. ఈ వర్షం 3:30కి స్టార్ట్ అయింది. 3:30కి పోయి 4:30కి 1 అవర్ పోయిన తర్వాత వచ్చింది కరెంటు. ఎట్లా పకోడీ తినేసి నైట్కి అయితే పెసరట్టు వేసుకొని అల్లం చట్నీ తినేసాము. కాంబినేషన్ బాగుంది. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్